మన పిఎస్ఎస్ఎంలో ధ్యానం తెలుసుకుని దాని విశిష్టత తెలుసుకున్న తర్వాత వారు అందుకున్నటువంటి జ్ఞానాన్ని, వారు పొందినటువంటి ఆనందాన్ని అందరికీ పంచాలి అనేటువంటి సహుద్దేశంతో లక్షలాది పిరమిడ్ మాస్టర్స్ నిస్వార్థ సేవ చేస్తున్నారు. అటువంటి ఆణిముత్యాలైనటువంటి మహానుభావుల్లో కొంతమందిని, వారి యొక్క జీవితాలని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నంగా ఈ రూలర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతుంది ప్రతిరోజు. సో ఈరోజు రూలర్ మాస్టర్స్ ప్రోగ్రాంలో ఒక గొప్ప వ్యక్తి యొక్క కథను మనం వినబోతున్నాము. అయినా మనకి ఒక 60 ఏళ్ళు వయసు వస్తే ఇక జీవితం అయిపోయింది, ఒంట్లో సత్తువ మిగలలేదు, ఇక కృష్ణ రామ అనుకుంటూ మిగిలిన జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తుంటాం. కానీ ఈయన 73 ఏళ్ల వయసులో ఆయన తెలుసుకున్నటువంటి ధర్మాన్ని ఇంటింటా చాటుతూ ఎంతో సేవ చేస్తున్నారు. సో ఎవరి మహానుభావులు, ఆయన కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. మన అల్లూరి సీతారామాంజనేయుల సుబ్బరాజు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. 16 ఏళ్ల యువకుడు కూడా ఇంత యాక్టివ్గా పని చేయలేరు, సేవ చేయలేరు. అటువంటిది ఆయన నమ్ముకున్నటువంటి ధర్మాన్ని ఆయన ప్రతి క్షణం ఆచరిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. అదంతా మనం ఇప్పుడు ఏవిలో చూసాము. సో ఆయన్ని ఘనంగా సన్మానించుకొని ఆయన మాటలు 2 విందాము, ఆయన సందేశాలు విందాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సుబ్బరాజు గారి. శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్కి దొరికిన ఒక గొప్ప ఆణిముత్యం, గొప్ప ఆధ్యాత్మిక సైనికుడు మన సుబ్బరాజు గారు. మరి ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సాకార జగత్, జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్ లక్ష్య సాధనకై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గత 40 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి లక్షలాది మందిని పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేశారు. వారిలో కూడా నేను ఒకడిని. అలాగే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి కానీ పిఎంసికి కానీ అభివృద్ధిగా మన వంతు మన సహాయ సహకారాలు అందించాలి. అది మన యొక్క బాధ్యతగా భావించాలి. ప్రతి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో జరిగిన ఏ కార్యక్రమానికైనా కూడా మన దగ్గర ఉన్న ధన్ను సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో సాకార జగత్, జై హో జ్ఞాన జగత్, జై హో పిరమిడ్ జగత్. సభకు నమస్కారం. సుబ్బరాజు గారు ఫస్ట్ వాళ్ళ ఊర్లో పిరమిడ్ కట్టాలని వాళ్ళ మిస్సెస్ అనుకోవడం, ఆవిడ నన్ను పిలవడం, నేను ఆయన చేత చేయటం. ఆయన ఎంత కోపంతో ఉండేవాడంటే ఆయన చూసి జడిసిపోయేవాడు. ఆ పని జరిగితే ఆ రోజు వెళ్ళేవాడు నా పిరమిడ్ దగ్గరికి, పని ఆగిపోతే మటుకు మాత్రం ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అంత కోపంగా ఉండేవాడు ఆయన. సో అంత కోపం ఆ ధ్యానం. కానీ తర్వాత ఆ కోపాన్ని ప్రేమగా మార్చి ఆయన 30,000 40,000 వస్తాయి ఆయనకి. ఆ వచ్చిన డబ్బులు మూడో తారీఖు రూపాయి కూడా ఉండదు ఆయన అకౌంట్లో. ఎందుకంటే ఆయనకు వచ్చినవన్నీ ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు కాదని లేక వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఆ కోపాన్ని అలా ప్రేమగాను ఎట్లా మార్చి ఈ రోజు కూడా మేము కూడా నడవలేము. ఆయనతో మేము జోలికి వెళ్తాం, కలిసినా మేము ఈసారి ఇంటికి వెళ్దామంటే కుదరదు, అక్కడ అయ్యేంత వరకు అంటారు. తప్పితే ఆయనతో పాటు అలా తిరిగేవాళ్ళం. కానీ పని విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు ఆయన. సో అలాగే వశిష్ఠ గౌతమిలో కూడా ఆయన వర్క్ ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని అందరిని ఆదరించి వచ్చిన వాళ్ళందరికీ ఆప్యాయంగా చూస్తారు. సో వెలువరి గ్రామంలో ఒక పల్లెటూరులో ఒక పిరమిడ్ కట్టి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చేసుకునే విధంగా చేశారు. సో పత్రి గారు ఏదైతే ప్రతి గ్రామంలో ఒక ఫ్యామిలీ ఉండాలన్నారో అలాగే ఫ్యామిలీ ఉంది. వీళ్ళ అబ్బాయి కోడలు కూడా దాన్ని ఆ ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అది సో ఇది వాళ్ళ గురించి. ఓకే, థ్యాంక్ యూ. ఘనంగా సన్మానించుకుందాం మన యొక్క గొప్ప గ్రేట్ పిరమిడ్ మాస్టర్ సుబ్బరాజు గారిని.